నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందనున్న ఈ మూవీ బాలయ్య 110వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసే లెవెల్లో కంటెంట్ ను క్రియేట్ చేశారంట మేకర్స్. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవ వేడుకలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారంట. డాకు మహారాజు సినిమా ప్రమోషన్ పనులన్నీ కూడా పూర్తి చేసిన వెంటనే అఖండ 2 సెట్స్ పైకి రానున్నారాయన. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి లొకేషన్స్ వేటలో ఉన్న బోయపాటి కథకు తగ్గట్టు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశాలని లొకేషన్స్ అన్నీ కూడా చూస్తూ వస్తున్నారట. ఆధ్యాత్మిక ప్రదేశాలంటే నార్త్ నేపాల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోయపాటి ఆ లొకేషన్స్ లో వేటలనే ఉన్నారంట. సినిమాలో మౌంట్ ఎవరెస్ట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను రూపొందించనున్నారని, స్టోరీ రాసుకునే సమయంలోని సన్నివేశాలు ఆ లొకేషన్స్ లో ఉంటే బాగుంటుందని అందుకు తగ్గట్టుగా మౌల్డ్ చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలయ్య మాస్ ఎంట్రీ ఎవరెస్ట్ లో షూట్ చేయబోతున్నారట. ఆధ్యాత్మికతతో ఆ లొకేషన్స్ లో బాలయ్య కనిపించనున్నారని సమాచారం. అఖండలో చాలా సన్నివేశాలు ఆలయాల్లోనే తెరకెక్కించారు. అవసరం మీద సెట్స్ లోనే వీటిని రూపొందించారు. ఈసారి అందుకు భిన్నంగా అఘోరాలు తిరిగే హిమాలయ ప్రాంతాల నేపథ్యంలో బోయపాటి సినిమాను రూపొందించనున్నారని, రియల్ లొకేషన్స్ లో రియల్ ఎసెట్స్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. ఇక అఖండలో అఘోర పాత్రలో కనిపించిన బాలయ్య ఈ పాత్రలో తన నటనతో ఆడియన్స్ పీక్స్ లెవెల్లో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2 లో కూడా అఘోర 2.0 తప్పనిసరిగా ఉంటుంది. అయితే అంతకు మించిన రేంజ్ లో సెకండ్ పార్ట్ లో అఘోర పాత్ర ఉండబోతుందని, దానికోసమే బోయపాటి చాలా వర్కౌట్ చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య ఇలాంటి పాత్రలు వస్తే చెలరేగిపోతారు అన్న సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం బాబీతో డాకు మహారాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సినిమా కంప్లీట్ అయిన వెంటనే అఖండ 2 షూట్స్ లో బాలయ్య ఎంట్రీ ఇవ్వనున్నారట. ప్రస్తుతం ఒక పక్క సినిమాలో నటిస్తూనే మరొక పక్క అన్స్టాపబుల్ సీజన్ 4 లో బిజీగా ఉంటున్న బాలయ్య డాకు మహారాజు పూర్తయిన వెంటనే కంటిన్యూస్ గా అఖండ సెట్స్ లో పాల్గొనబోతున్నట్టు 2025 ఎండింగ్ కల్లా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఏదేమైనా తనకంటూ ప్రత్యేక స్టైల్లో సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న బాలయ్య ఇకపై వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే అఖండ 2 నుంచి సినిమాల విషయంలో తన దూకుడు పెంచనున్నాడట. అఖండ 2ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.